TRK News. This is Swiya Verma. నల్లమల్ల అటవీ ప్రాంతంలో శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రంలోకి భారీగా మద్యం మాంసం తరలించేందుకు ప్రయత్నించిన దుండగులను టోల్ గేట్ వద్ద సెక్యూరిటీ అధికారులు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొండపైకి మాంసం మద్యాన్ని తీసుకెళ్తున్న వారిలో అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. పవిత్ర క్షేత్రంలో ఇలాంటి చర్యలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల శ్రీశైలం పరిధిలో పట్టుకున్న మద్యం డ్రగ్స్ ను పోలీసులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 200 కిలోల మాంసం పట్టుబడింది. ఇక విషయంలోకెళ్తే మహాదేవుడు కొలువుదీరిన శ్రీశైల పుణ్యక్షేత్రం పవిత్రతకు భంగం కలిగించేలా దుర్మార్గపు చర్యలకు సిద్ధమయ్యారు. భారీగా మద్యం మాంసాన్ని జ్యోతిర్లింగ క్షేత్రంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. టోల్ గేట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం కొండపైకి మాంసం మద్యాన్ని తీసుకెళ్తున్న దుండగులను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు పట్టుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే గురువారం ఉదయం శ్రీశైలం టోల్ గేట్ వద్ద శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వాహనాల్లో మాంసం మద్యం గుర్తించారు. మొత్తం 200 కిలోల చికెన్ మటన్ పట్టుబడింది. కొంతమంది స్థానికులు శ్రీశైల క్షేత్ర పరిధిలోకి వీటిని తీసుకెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోయారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వారి బైక్లను సెక్యూరిటీ అధికారులు పోలీస్ స్టేషన్లకు తరలించారు. శ్రీశైలంలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూడటం భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తుంది. గతంలో మద్యం మాంసం పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలో చెత్త పడేయటం మద్యం మాంసం తీసుకెళ్లటం సైతం నిషేధించబడింది. ప్లాస్టిక్ను కూడా నిషేధించారు. వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ పరిసరాల్లో మద్యం మాంసం నిషేధిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నా ఏదో విధంగా సారా మద్యం బాటిళ్లు ఇతర మత్తు పదార్థాలు భారీగా పట్టుబడుతున్నాయి. 2 నెలల కిందట నంద్యాల జిల్లా ఎస్పీ రాణా ఆదేశాలతో శ్రీశైలం టోల్ గేట్ వద్ద పట్టుబడిన మద్యాన్ని పోలీసులు మల్లమ్మ కన్నీర్ డంప్ యార్డ్లో ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేశారు. గత వారం మీడియా సమావేశం నిర్వహించిన శ్రీశైలం ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు క్షేత్ర పరిధిలో జూదం ఆడటం మద్యం మాంసం ఇవన్నీ నిషేధమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన సూచించారు. దేవాదాయ ధర్మదాయ చట్టం 1987 ప్రకారం క్షేత్ర పరిధిలో ప్రత్యక్షంగా పరోక్షంగా అన్యమత ప్రార్థనలు ప్రచారాలు నిర్వహించరాదన్నారు. అలాగే ఆలయ పరిసర ప్రాంతాల్లో దేవస్థాన అనుమతి లేకుండా వీడియోలు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం నేరమని తెలిపారు. దేవస్థాన నియమాలను భక్తులు పాటిస్తూ సహకరించాలని స్పష్టం చేశారు. ఇటీవల ఓ యువతి శ్రీశైలం ఆలయం వద్ద వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.